చాలామంది ముగ్గురితో ఉన్న ఎక్స్పీరియన్సెస్ పాజిటివ్స్ చెప్పారు. ముగ్గురులో ఉన్న నెగిటివ్ చెప్పమంటే ఏం చేస్తారు? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కంప్లైంట్. మీ తరఫు నుంచి ఒక కంప్లైంట్ అంటే మీరు ఇప్పటివరకు వాళ్ళకి చెప్పని కంప్లైంట్ ఏదైనా ఉందా సెట్లో? ఏం లేదండి, మా మనోజ్ గారు పొద్దున వచ్చేస్తాడు ఇంకా రెడీ చేసుకోకముందే. వచ్చి కూర్చుంటారు. సాయి గారేమో ఒక 12:30 12:45కే బ్రో బ్రేక్ ఇచ్చాను బ్రో కొంచెం ఆకలేస్తుంటారు, ఎందుకంటే దాంట్లో ప్రాపర్ లేచి జిమ్ చేసుకుని వస్తారు కాబట్టి. అదొకటి. రోహిత్ గారేమో సార్ కొంచెం లేట్గా మార్నింగ్ ఒక గంట 8:30 పెట్టండి సార్, మరి 7:30 కాదు షార్ట్. ఇలా ఈ తప్ప ఇంక వేరే లేదన్నమాట అసలు. ఓకే, సూపర్ అండి. వీళ్ళు ముగ్గురు కాకుండా మనకి మాట్లాడుకుంటే సీనియర్ ఆర్టిస్టులు కూడా చాలా మంది ఉన్నారు. జయసుద్ గారి దగ్గర నుంచి చూసుకుంటే జయసుద్ గారు, సంపత్ రాజు గారు, అజయ్ గారు, మన డైరెక్టర్ సందీప్ రాజు మంచి క్యాటర్ చేశాడు. కడపలో డైరెక్టర్ సందీప్ రాజు చాలా మంచి క్యాటర్ చేశాడు. అవునా? ఓకే. రాజరేంద్ర గారు క్యాటర్ చేశారు. జయసుద్ గారు, ఆనంది, దివేపల్లి మలయాళ హీరోయిన్, శంకర్ గారు డాక్టర్, అతిథి శంకర్. పెద్ద కాస్టింగ్ మొత్తం. పెద్ద కాస్టింగ్ ఎలా ఉన్నాయి సెట్లు? గోల పెద్ద కాస్టింగ్ పెట్టుకున్నారు. సెట్లు గోలకండి. ముగ్గురు ఉన్నప్పుడు, ముగ్గురు హీరోయిన్లు ఉన్నప్పుడు అసలు మామూలు రచ్చకింద ఉంటుంది కదండి అసలు. గోల రచ్చ. ఏదో వంట ఎవరు చేశారు ఇంతకీ వీడియోలో? నిజం చెప్పండి. ఇద్దరు చేశారు. రోహిత్ గారు చేశారు, మనోజ్ గారు చేశారు. ఏంటి బిర్యానీ? రోహిత్ గారు పచ్చిమిర్చి కొట్టి బలావ్ చేస్తారంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అవునా? నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మనం చాలాసార్లు తినున్నాం, మళ్ళీ సెట్లో మళ్ళీ మా కోసం చేశారు ఆయన. పచ్చిమిర్చి కోడి పలావ్. పచ్చిమిర్చి కోడి పలావ్ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కోడి పలావ్ను మన ఇది ఉంటుంది కదా లోటస్ సీడ్స్ అంటారు, దాన్ని ఏమంటారు ఇక్కడ గుర్తు రావట్లేదు, దాంతో పెరుగు చట్నీ చేస్తారనమాట. ఓకే, సూపర్. లోటస్ సీడ్స్. మనోజ్ గారు మటన్ కర్రీ చేశారు, చికెన్ ఫ్రై చేశారు, మన గారెలు చేశారు మటన్ కర్రీలోకి. ఎందుకు మాకు అదే అంటే మాకు ఎలా ఉండదు అంటే ప్రతిరోజు ఏదో పిక్నిక్ వెళ్ళినట్టే ఉండేది మాకు. ఇండోర్ కాకుండా అవుట్డోర్ షూట్ అంటే ఓపెన్ ప్లేస్ అంటే ప్రతిరోజు పిక్నిక్ లాగే ఉంటుంది. మనోజ్ గారు రెస్టారెంట్ ఫుడ్ ప్రిపేర్ చేస్తుండేవారు. సాయి గారే ఇంటి దగ్గర డైలీ క్యారేజ్ వచ్చేది అనమాట. సాయి గారి దగ్గర వచ్చిన క్యారేజ్లో ఫుడ్ మనోజ్ గారికి చాలా ఇష్టం. పొద్దున ఫోన్ చేసి మరి తమ్ముడు అమ్మని పప్పు చేసి పంపించమని తమ్ముడు, లేదా డైరెక్ట్ ఫోన్ చేసేవాడు ఆంటీ నాకు ఇది పంపించండి ఆంటీ అని అసలు డైరెక్ట్ కాల్ చేసేవాళ్ళు అనమాట. రోహిత్ గారు లాస్ట్ అంటే లొకేషన్లో ఫుడ్ ప్రిపేర్ చేసేవాళ్ళు. లంచ్ టైంకి వచ్చిందంటే అసలు మొత్తం అలా పెట్టుకొని అందరూ డైట్లో ఉండేవాళ్ళు. మళ్ళీ తినాలి ఇన్ని ఐటమ్స్ ఉండేవి. మళ్ళీ జిమ్కి మనకి కష్టపడేవాళ్ళు అనమాట. అంటే ప్రతిరోజు ఫెస్టివల్ జరిగింది. ఆ రోజు ఏమైందంటే ఇద్దరం కలిసి ఫుడ్ ప్రిపేర్ చేస్తామని చెప్పారనమాట. సరే చేయండి, మీతో షార్ట్స్ చేసుకుంటా ఉంటే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటూ వచ్చి షూటింగ్ చేసి మళ్ళీ మధ్యలో షార్ట్ గ్యాప్లో చేసి నా వర్క్ అయితే ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా చేశారండి. అది ఫస్ట్ హ్యాపీ. అది కుకింగ్ వీడియో వచ్చిన దానికన్నా ముందు నాకు ఆ రోజు అయితే వర్క్ అయితే డిస్టర్బ్ అవ్వలేదు. పోన్లండి. అది ప్రమోషన్స్ కూడా ఇప్పుడు ఒక రకంగా మన దగ్గర ఉన్న కంటెంట్ను వేరే వేరే మాధ్యమాల్లో వస్తున్నాం మేమని చెప్పేసి అంటే యాక్చువల్గా ఇంతకుముందుకి ఇప్పుడు మారిపోయింది. ఇంతకుముందు మన సినిమా ఇది, మన సినిమా మూడ్ ఇది అని మనం ప్రమోషన్స్ చెప్పేవాళ్ళం, ఇలా ఉంటుంది సినిమా రండి అని. కానీ ఇప్పుడు దానికన్నా ఏమైపోయిందంటే మనం ప్రమోషన్స్లో వాళ్ళని ఎంటర్టైన్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రమోషన్స్ ఎలా అయిపోయినాయంటే ఆ డేట్ వాళ్ళు గుర్చేయడం కోసమే అయిపోయినాయి. సినిమా మూడుతో వాళ్ళతో పని లేదు, డేట్ గుర్చేయడం కోసమే. మళ్ళీ రోజు వస్తున్నారు అంటే దానికి ముందు కామెడీ స్కిట్టో లేదా మీమ్స్ సంథింగ్ ఏదో చేయాల్సి వస్తుంది. ప్రీవియస్ అంతా కూడా మనకంటే సినిమాలో ఏదైతే కంటెంట్ ఉందో ఇలా ఉండబోతుంది మనం చెప్తే థియేటర్ గార్డెన్స్ వచ్చేవాళ్ళు. అలా కాకుండా ప్రమోషన్స్లో కూడా సినిమాలో ఎలాగైతే వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నాం ప్రమోషన్స్లో కూడా అలా ప్రెసెంట్ అలా చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సూపర్ అండి. కమింగ్ టు అఫ్ కోర్స్ మూవీ గురించి మాట్లాడుకున్నాం. కెరీర్ గురించి చూసుకుంటే పెద్ద కెరీర్ కదా సినిమా ఇండస్ట్రీలో, దాదాపు 20 సంవత్సరాల కెరీర్. అవునండి, 20 అయింది. ఆల్మోస్ట్ 20 అయిపోయింది. 25 ఆల్మోస్ట్ 20 అయిపోయింది. 20. ఓకే. 20 ఇయర్స్లో మీరు డైరెక్టర్ అయ్యింది నాందికి ముందు కెరీర్ గురించి మాట్లాడుకుంటే మీ స్ట్రగుల్ లైఫ్ ఎలా ఉంది సార్? అందరికీ ఉండే స్ట్రగులే సార్. ఇప్పుడు మీరు ఈ పొజిషన్కి వచ్చారే దానికి మీకు ఉండే స్ట్రగుల్ మీకు ఎలా ఉంటుందో సేమ్ ఒక డైరెక్టర్ అవడం కోసం చాలా స్ట్రగుల్ ఉంటుంది. అందరికన్నా ఎక్కువ స్ట్రగుల్ ఏది ఇండస్ట్రీలో యాక్టర్ అవ్వాల్సిన వాడు, డైరెక్టర్ అవ్వాల్సిన వాడు. ఇంకా ఎనీ క్రాఫ్ట్కి ఏదైనా కానీ ఏ వర్క్ చేసినంత కొంత డబ్బులు వస్తాయి. ఎంట్రీ కూడా ఈజీ దొరుకుతుంది. డిఓపీ అసిస్టెంట్కి వెళ్ళడానికి ముందు అక్కడ కెమెరామెన్ కెమెరా అసిస్టెంట్కి వెళ్ళినా కానీ ఎంత కొంత బేటా వస్తుంది, ఇంకేదో ఒకటి వస్తుంది. కానీ అసిస్టెంట్కి అన్నప్పుడు వాడు వర్క్ నేర్చుకునేంత వరకు వాడు ఎవరు పెట్టుకోరు. వర్క్ నేర్చుకున్న ఎంత శాలరీ అని మాట్లాడతారు. అలాగే యాక్టర్ కూడా యాస్పైర్ యాక్టర్ కూడా వాడు సక్సెస్ అయితే హ్యాపీ, సక్సెస్ అయిపోతే ఎవ్రీ డే కూడా స్ట్రగుల్ అయితే తనకు కూడా యాక్టర్ అనేవాడికి కూడా. అలా అందరిలాగే స్ట్రగుల్ అయితే చాలా స్ట్రగుల్ పడ్డా ఉంది. కానీ ఏంటంటే నాకు ఫైనాన్షియల్గా ఇంటి దగ్గర నుంచి కొంచెం మంచి సపోర్ట్ ఉంది. మా ఫాదరు, మా అన్నయ్య, మా తమ్ముడు అందరూ కూడా నాకు ఫైనాన్షియల్గా చాలా మంచి సపోర్ట్ ఉంది. అందరూ ఫైనాన్షియల్గా కొంత ఇబ్బంది పడలేదు, కానీ డైరెక్ట్ అవడం కోసం టైం పట్టేసింది. ఆల్మోస్ట్ 7 years ట్రై చేసిన తర్వాత టైం పట్టేసింది. ఎక్కడ సార్ మీది? భద్రాచలం ఉండే, భద్రాచలం పక్కన సార పక్కన విలేజ్. సూపర్. గోదావరి అవతల మా ఊరు, గోదావరి అవతల భద్రాచలం ఉంది. పేరెంట్స్ ఏం చేస్తారు? డాడీ వచ్చేసి ఇంత ఫార్మింగ్ చేసేవాళ్ళండి. అక్కడ మాకు ఐటీసీ కంపెనీ ఉంది, కంపెనీలో కాంట్రాక్ట్స్ చేస్తున్నారు ప్రెజెంట్. ఓకే. రెండు ఉన్నాయి. వెరీ గుడ్. అంటే ఇప్పుడు ఫార్మింగ్ అంతా లేదు, ఇప్పుడు అంతా యూకలిప్టస్ వేసి వదిలేశారు, కాంట్రాక్ట్ చేస్తున్నారు. ఒక చిన్న ఎగ్ ట్రే ఇండస్ట్రీ ఒకటి ఉంది,
లేకపోతే పేపర్ ట్రేస్ ఉంటాయి కదా ఇండస్ట్రీ ఉంది అది ఒకటి